10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్య బలం ఎట్లా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. మకర రాశి వారి జాతకం ప్రేషణ యోగం. యోగం బలం తరించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, బాగుపడే లక్షణంది, చదువు విద్యది, ఉద్యోగం వ్యాపారంది, ధన విషయంది, రుణ విషయంది, సంతాన విషయంది, కుటుంబ విషయంది, యోగ విషయంది, తరించిన కార్యంది, అనుకున్న కోరికది చూడు. మకర రాశి జాతకంలో చూడాలంటే భోళా శంకరుడు వచ్చినండి, ధ్యానయోగంలో ఉన్నాడు యోగేశ్వరుడు. అలాగే వారి జాతకంలో చెప్పాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండు, ఆంజనేయ స్వామి వచ్చిండు, నవగ్రహాలు వచ్చినాయి. మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే మకర పట్టు లాంటి జాతకం అండి వారిది. పట్టిన పట్టు వదరు, ఎక్కిన గుర్రం దిగరు. ఒక పని అనుకున్నారంటే జరిగేదాకా నిద్ర పట్టదు వారికి. పట్టుదల చాలా ఉంటుంది వారి జాతకంలో. కానీ వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం మకర రాశి వారి జాతకానికి ఎల్లినాటి శని ప్రభావం లాస్ట్ ఘడియలో ఉంది. వారికి మంచి యోగ బలం నడుస్తుంది. నవగ్రహాలు వారికి 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 2 గ్రహాలు అనుకూలంగా లేవండి. బాలికలు, స్త్రీలు, పురుషులు ఎవరైనా ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి. మంగళవారం శనివారం నియమం పాటించాలి. వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. రైతులకైతే ఇబ్బందులు తప్పవు. అలాగే వీరి జాతకంలో మాత్రం వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం పోవాలనుకునే వారు ఖచ్చితంగా మంచి ఫలిత యోగ బలం ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి మాత్రం గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం, అన్నదానం చేయటం చాలా వరకు మంచిది. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం జీవరాశుల వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి భార్య భర్తలు మాత్రం ఏమైనా విరోధాలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్యబాధలు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది. ద్వితీయ కళ్యాణం చేసుకోవాలనుకునే వారు కూడా మంచి యోగ బలం ఉంటుంది. ఆషాఢ మాసంలో కాదు కానీ ఆషాఢ మాసంలో వ్యవహారాలు నడుస్తాయి. శుభకార్యాలు శ్రావణ మాసంలో అయ్యే అవకాశం ఉంది. తప్పితే మాత్రం 2025 లాస్ట్ ఘడియలో మొదలయ్యే అవకాశం ఉంటుంది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారా. శివునికి ఆరాధన చేస్తే వీరి మీద ఉన్న చిక్కులు, చికాకులు, దారిద్ర్యబాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకా బిల్వ దళాలతో మాత్రం శివుణ్ణి పూజ చేయటం చాలా వరకు మంచిది. ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయటం చాలా మంచిది. తమలపాకు పూజతో, సింధూరంతో పూజ చేయటం చాలా వరకు మంచిది. జాతకంలో మల్లెమాల వేసి పూజ చేసినా చాలా, మల్లెపూల మాల పూజ చేసినా కూడా చాలా మంచిదండి. ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం తెల్ల జిల్లేడు పూలతో పూజ చేసినా కూడా ఆంజనేయ స్వామికి మంచిది. నవగ్రహాలకి మాత్రం ఖచ్చితంగా 9 వారాలు అంటే 9 శనివారాలు కానీ పూజ చేయటం చాలా వరకు మంచిదండి. నవగ్రహాలకి అంశగల జాతకం ఉంది. ముఖ్యంగా ఈ మకర రాశి వారి జాతకం ఏ నిర్ణయం చేసినా మాత్రం నిదానంగా అవుతుందండి. తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. నరఘోష అధికం ఉంది. ఈ నరఘోష అధికం ఉన్నందువలన వీరు నిదానం నడవటం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. మకర రాశి వారికి శుభం భూయాత్.